లోకంలో ఏ వస్తువైనా సరే చిట్ట చివరికి బూదిగా మారిపోవలసి ఉంటుంది. బూదిగా మారిపోయిన తరువాత ఆ విభూతి తెలుపు రంగులో ఉంటుంది. అందుకే శాశ్వతత్వానికి ప్రతీక అయినటువంటి తెలుపు వర్ణాన్ని పరమశివుడు పొంది ఉంటాడు. ఆయన తెలుపు, ఆయన యొక్క వాహనం తెలుపు, ఆయన ఉండేటటువంటి హిమవత్ పర్వతం తెలుపు, ఆయన కట్టేటటువంటి బట్ట తెలుపు, ఆయన పెట్టుకునే విభూతి తెలుపు, ఆయన మెడలో వేసుకునేటటువంటి మాల తెలుపు, చిట్ట చివరికి ఆయన జటాజూటంలో ఉండేటటువంటి చంద్రుడు కూడా తెలుపు. అన్ని తెల్లటి వస్తువులతో సంకేతింపబడతాడు. అంటే శివుని యొక్క తెలుపు నిర్మలత్వానికి, స్వచ్ఛతకి, పవిత్రతకి, అన్నిటినీ అందరికీ ఇవ్వగలిగినటువంటి తత్వానికి ప్రతీకలు. అందుకే అమలం కమలోద్భవ గీత గుణం శమదం సుమదా సురనాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం నమః సాంబ శివం నతపాపహరం శివం శంకరం బంధురం సుందరేశం నటేశం గణేశం గిరీశం మహేశం దినేశేందునేత్రం సుగాత్రం